ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యజమాని మర్మంగాలను కొరుక్కు తిని చంపేసిన పెంపుడు కుక్క. హైదరాబాద్ మధురానగర్ అపార్ట్మెంట్ లో చోటు చేసుకున్న విషాద ఘటన. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తాం స్పష్టం చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల. గ్రీవెన్స్ డే సందర్భంగా అర్జీలు స్వీకరణ. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న బహుజనుల సంకల్ప సభను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన బీఎస్పీ పార్టీ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5వ విడత ఆందోళన కార్యక్రమాలలో భాగంగా నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లి 1 and 2 డిపోలో ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు మెమరాండం అందజేశారు. జోనల్ అధ్యక్షులు పి వినోద్ బాబు, రీజనల్ జోన్ చైర్మన్ సుందర్ రాజు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రాజుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ను కలిసి వీరి యొక్క డిమాండ్లను అమలు చేయాలని కోరారు. సంస్థ వీసీ అండ్ ఎండీ ఉద్యోగుల పనిష్మెంట్ విషయంలో ఇచ్చియున్న 1/2019 సర్కులను మా డిపో నందు అమలు జరిపించాలి. ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్కులర్ 1/2010 అన్ని డిపోలలో వెంటనే అమలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేడీపీ జోనల్ ప్రసాద్ వినోద్ బాబు, కేఆర్ బషీర్, సి రెడ్డప్ప, ఆర్ఎస్ బాషా, బిఎల్ ప్రసాద్, ఖలీల్ బాషా, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ దీర్ఘకాల సమస్యలపైన మా సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు మొదటి రోజు మేము 20 బ్యాడ్జీలతో 2 రోజులు నిరసన కార్యక్రమం తెలిపినాము. ఆ తర్వాత ఒకరోజు వచ్చేసి ప్లేకార్డ్స్తో ప్రదర్శన చేశాము. ఆ తర్వాత రిలే నిరాదీక్ష 2 రోజులు చేశాము. ఇవాళ ప్రోగ్రాం వచ్చి మేము కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ మేము గత నెలగా 2 రోజులు 20 బ్యాడ్జీలు జరిపినాం. 2 రోజులు గేట్ మీటింగ్లు చేసాం. ఒకరోజు గేట్ మీటింగ్లు చేసాం. 2 రోజులు నిరాహార దీక్షలు చేసాం. ఈరోజు మా యొక్క సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రమంతా అన్ని మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ కలెక్టర్, కలెక్టర్ ఆఫీసుల్లోన అన్ని డిపో యూనిట్లోన ఉన్న డిపో అధ్యక్ష కార్యదర్శులు అందరితో సమీక్ష. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో అర్జీలను స్వీకరించారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణం, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని వినతులు సమర్పించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ టీట్కో ఇల్లు మంజూరు కోసం గతంలో లబ్దిదారులు చెల్లించిన నగదులు వాసు సునేయాల్సిందిగా పలువురు అర్జీలు సమర్పించినట్లు కమిషనర్ తెలిపారు. రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ లో రోడ్లు నిర్మాణం, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, పట్టణంలో ఎక్కువ మౌలిక వసతులపైన ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టే విధంగా సూచనలు ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ లో భాగంగా మున్సిపల్ ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి డిఫరెంట్ సెక్షన్స్ నుంచి మనకి గ్రీవెన్స్ అనేది రావటం జరిగింది. దీనిలో ప్రధానంగా రెడ్డిస్ కాలనీకి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏరియాలో రోడ్లు, డ్రైన్లు కావాలనేది ఒకటి. అదేవిధంగా టిట్కోకి సంబంధించి అమౌంట్ గతంలో ఈ ఫ్లాట్ కట్టిన దానికి అమౌంట్ రిటర్న్ కావాలనేది ఒకటి. అదేవిధంగా ఈ స్ట్రీట్ లైటింగ్ గురించి ఈ విధంగా మనకి కంప్లైంట్స్ అనేవి రావటం జరిగింది. ఈ కంప్లైంట్స్ అన్ని కూడా మన సెక్షన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు క్షేత్రస్థాయిలో వాటిని పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని చూసి అవసరమైనటువంటి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సోమవారం కూడా మనం ఈ గ్రీవెన్స్ అనేది నిర్వహించి వచ్చినటువంటి గ్రీవెన్స్ ని మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ప్రతి సోమవారం కూడా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతి ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సంకల్ప సభలను నిర్వహించబోతున్నారు. ఈ నెల 7వ తేదీ హిందూపురంలో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది.
కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అణగారిన అగ్రకుల పేదలు అందరూ విచ్చేసి ఈ సభలను జయప్రదం చేయాలని బీఎస్పీ పార్టీ పిలుస్తోంది. ఈ సభల ముఖ్య ఉద్దేశం ఫూలే అంబేద్కర్ కాన్షీరాంలో కోరుకున్న బహుజనులకు రాజ్యాధికారం అందివ్వడానికి. మనకు స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఓటర్లుగానే మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను బహుజన లీడర్లుగా తయారు చేయడానికి మొదలైన ఈ బహుజన సంకల్ప సభలను బహుజనులు పెద్ద ఎత్తున విచ్చేసి జరుపుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మదనపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మిద్దేపల్లి బాలాజీ పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బహుజన సంకల్ప సభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు మహేష్ బాబు, గంగాధర్, శివ, మదనపల్లి ముఖ్య నాయకులు సంధ్యారాణి, చంద్రన్న, కన్నయ్య, ఆనంద్, మహేష్, సుబ్బయ్య, రెడ్డప్ప, ఆమాలి, రెడ్డప్ప, హరి, శశి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోవు ఈ నెల 7వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్రప్రదేశ్ వరకు అన్ని జిల్లాల్లోనూ జరగబోవు బహుజన సంకల్ప సభలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున వచ్చి ఈ సభలను జిల్లాల వారీగా జరగబో ఈ సభలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు చాలా కాలం నుండి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓటర్లుగానే మిగిలిపోయారు. వారికి అధికారం కట్టబెట్టడానికి రెండో అంశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఇప్పటికీ కూడా పీడితులుగానే బతుకుతున్నారు. పీడితులుగా ఉన్న వాళ్ళని పాలితులుగా తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ బహుజన సంకల్ప సభలకు ముఖ్య ఉద్దేశం అదే. దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమంలో మొత్తం అన్ని జిల్లాల వారీగా మొత్తం అందరూ వచ్చి కలిసికట్టుగా వచ్చి ఏకతాటిపైకి వచ్చి మన బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు మందిరంలో పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీఓ భవానీలు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. గత 3 వారాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుండగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి వచ్చిన వినతులను జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు అందించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జరిగిన కార్యక్రమానికి సైతం అర్జీదారుల నుంచి మంచి స్పందన కనిపించింది. ఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీఓ భవానీ, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పీఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, డిపి సుధాకర్ రావు, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు శ్రీదేవి, వెంకటేశ్వరి, ఏపీఎస్ పీడీసీఎల్, ఎస్ఈ ఇమాయిల్, ఏడీ సర్వే జయరాజ్, ఆర్డబ్ల్యూఎస్ఈఈ నరేంద్ర కుమార్, డిఎల్డీఓ రవికుమార్, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, కలెక్టరేట్లోని వివిధ సెషన్ల పర్యవేక్షకులు, రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస వేతన బోర్డును నియమించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకు సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాశాన్ని అంటుతున్న ధరలు, విద్య, వైద్య, శాస్త్ర సాంకేతికాభివృద్ధితో పెరుగుతున్న అవసరాలు, ఇంటి అద్దెలు తదితర అవసరాలను పరిగణలోకి తీసుకుని ఒక కుటుంబం గౌరవప్రదంగా జీవించాలంటే నెలకు కనీసం 35,000 రూపాయలు అవసరమని, అందుకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులకు లక్షలాది రూపాయలు వేతనాలు పెంచిన పాలక ప్రభుత్వాలు దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి ఎప్పుడో ఏళ్ల క్రితం ఉన్న వేతనాలతో వేతనాలు పెంచకుండా కార్మిక శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు.
కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనేక రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో 12 మాసాలకు పైగా వేతనాలు చెల్లింపులు బకాయిలు పెట్టారని, వేతన బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వేజెస్, పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న 4 నెలలు వేతనాలు చెల్లించకపోతే గడ్డి తిని బ్రతకాల్సి అంటూ మున్సిపల్ అధికారులను కోరారు. 4 నెలల వేతనాలు చెల్లించే వరకు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరణ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మస్తాన్, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు దేవా, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, ఉపాధ్యక్షుడు వాసు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంద్రాణి, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ పిలుపులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఏడాది పార్లమెంట్లో, అసెంబ్లీలో జీవో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ కోవెత్తలాగా వెలుగునిస్తూ కరిగిపోతున్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత, సంఘటిత మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతభత్యాలకు సంబంధించి పాలకులు ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే మీరు బంగారు తింటారా, వీళ్ళు మాత్రం బీపీ గింజలు తింటారా? మీకు మాత్రం లక్షల రూపాయలు వేతనాలు కావాలి, అలవెన్సులు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటీయూసీ జాతీయ కమిటీ పిలుపు మేరకు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల వస్తువులను దృష్టిలో ఉంచుకొని ఒక కుటుంబం దేశంలో బతకాలంటే కనీస వేతనం 35,000 నిర్ణయించి దాని అమలుకు సంబంధించినటువంటి జీవోలు తక్షణమే విడుదల చేయాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కనీస వేతనం 35,000 అమలు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు అనుమతి తోకలాగా అదుపు లేకుండా కార్మిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మిక సంఖ్య మాత్రం పెరగట్లేదు. గతంలో ఒక సంఖ్య ఉంటే ఆ సంఖ్య రిటైర్మెంట్ అయిపోయి తగ్గుతా ఉన్న తరుణంలో ఈ మదనపల్లి పట్టణం కూడా హనుమంతుని తోకలాగా పెరుగుతా ఉంది. కార్మికుల సంఖ్య చూస్తే మటుకు చిన్నాభిన్నమైపోయి 170 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకి ఆ రోజు కరోనా సమయంలో కార్మికులు దేవుళ్ళు వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా కాళ్ళు చల్లి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకున్నా కూడా ఆ పుణ్యం అని చెప్పన్న కార్మికులు ఈ రోజు అదే కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకి 4 నెలల జీతం ఎందుకు ఆపుతా ఉన్నారని చెప్పనేది కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కనీస వేతనం ఇంటి సరుకులు నిత్యం పెరుగుతున్న సందర్భంలో కార్మికులకి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈఏపీ సెట్ 2025 ఆన్లైన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు ఆన్లైన్ లో మోడల్ ఈఏపీ సెట్ ప్రాక్టీస్ పరీక్ష 2025ను విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి యువరాజ్ అన్నారు. ఆదివారం రోజున కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఆన్లైన్లో ఈ పరీక్ష విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో, సరి అయిన సమయంలో విద్యార్థులు పరీక్షను ఎలా నిర్దేశించగలరో తెలియుటకు విద్యార్థులకు ఈ సదవకాశాన్ని మిట్స్ కళాశాల వారు ఉచితంగా మే 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2వ విడత 2 గంటల నుండి 5 గంటల వరకు కళాశాల నందు కంప్యూటర్లో పరీక్షను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికే ఈ అవకాశమని, ఇంటర్ 2వ సంవత్సరము పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. వివరాలకు కళాశాల వెబ్సైట్ www.mits.ac.in లో పొందుపరిచామని, వివరాలను 8712655132 134 138 కు ఫోన్ ద్వారా వివరాలు పొందవచ్చని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాథెల్లా ద్వారకానాథ్,
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, సీనియర్ అడ్మిన్ ఆఫీసర్ ప్రతిభ, సీనియర్ మేనేజర్ కమ్యూనికేషన్ మారుతి ప్రసాద్, ఎంఏసి విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మధురానగర్ లో ఓ అపార్ట్మెంట్ లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్న పవన్ కుమార్ ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా డోర్ ఓపెన్ చేయని పవన్ కుమార్ దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో శవమే కనిపించిన పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కు తిని నోటి నిండా రక్తంతో కనిపించిన పెంపుడు కుక్క. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.